గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వన్ ఆపర్చునిటీ అనేది జీరో ఇన్వెస్ట్మెంటు. ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యామో మనం ఎంత సైలెంట్గా ఉంటే ఉపయోగం లేదు. దాన్ని ఒక రోజుకు 4-5 సార్లు ఓపెన్ చేసి మనం సింపుల్గా ఇక్కడ 4 రకాల ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, వెబ్సైటు, ఫేస్బుక్ ఈ 4 రకాలుగా మనము మనీ ఎర్న్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఒక దానిపైన టచ్ చేసినప్పుడు మనకి ఇలా స్టార్ట్ టాస్క్ అని వస్తుంది. దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తీసుకెళ్తుంది. మళ్ళీ మనం వెంటనే బ్యాక్ రావాలి. మళ్ళీ యాప్లోకి బ్యాక్ వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు, చెన్నై అంటే వచ్చిండేటివి వస్తుంటాయి. మళ్ళీ మనం ఏం వేరే రావు. సబ్మిట్ ఆన్సర్ ఇలా టచ్ చేసినప్పుడు మనకు ఒక 2 యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ మనము సింపుల్గా వాచ్ చేయాలి. ఈ సైలెంట్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ట్రావెల్ చేస్తున్నా కూడా ఇలాంటి ఉపయోగించుకోవచ్చు. మనం వేరే మ్యూజిక్ వింటూ కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక టైం వేస్ట్ కాకుండా చేసుకోవాలంటే మనం సింపుల్గా ఇంటూ సింబల్ వస్తుంది. దాన్ని గమనించుకుంటూ దాన్ని ఇలా బ్యాక్ బటన్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ వీడియో వస్తుంది. దాన్ని కూడా సింపుల్గా ఒక 2 సెకండ్స్ మాత్రమే అలా చూడడం వల్ల మళ్ళీ ఇంటూ సింబల్ వస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే ఇలా మళ్ళీ ఇంకా సెకండ్ టైం ఇంటూ సింబల్ వస్తుంది. ఇలా టచ్ చేసాము. ఇక్కడ ఓకే సక్సెస్ఫుల్ కాయిన్ అంటే మనకు 10 కాయిన్స్ యాడ్ అయ్యాయి. ఇక్కడ చూడండి అప్పుడే 600 ఉంది, ఇక్కడ 610 వచ్చాయి అన్నమాట. ఇలా మనము 4 రకాల సేమ్ ప్రాసెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. వచ్చిండే క్వశ్చన్లే వస్తాయి, వేరే క్వశ్చన్స్ అయితే రావు. మేము డైలీ రోజుకి 45 మినిట్స్కి ఒక్కసారి మనం ఓపెన్ చేసి ఎంత క్లెయిమ్ చేస్తే అంత మనీ అనేది మనకి యాడ్ అవుతుంటుంది. ఇక్కడ ప్రొఫైల్ చూద్దాము అండి. 61 టాస్క్ ఇక్కడ ఇంతవరకు నేను చేసింది. మళ్ళీ విత్డ్రా ఆప్షన్ కాడికి వెళ్దాము. ఇక్కడ ₹6.10 ఇప్పుడు నాకు యాడ్ అయింది. ఒక యాడ్కి వచ్చి ఒకసారి మనం చూస్తే 10 పైసలు యాడ్ అవుతుంది. మనం ఒక్కరే చేయాలంటే మనకు కష్టమవుతుంది. మనం టీంను పెంచుకొని మనం చేసుకుంటే కన్నా వాళ్ళది కూడా మనకి యాడ్ అవుతుంది. కాబట్టి మనకు సింపుల్గా ఇది ఏదైతే మనము చేస్తున్నామో అది మనకు వైరల్ పే వ్యాలెట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది చేస్తూ ఉండండి. వైరల్ పే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేషన్ చేసుకోవాలి అనేది మీకు వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.